Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 150 verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు 150వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. Praise him for his mighty acts, praise him according to his excellent greatness. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. We are here to praise God. మనము దేవుని స్తుతించడానికే ఇక్కడ ఉన్నాం. If as some suppose this psalm was primarily intended for the Levites to stir them up to do their office in the house of the Lord. ఒకవేళ ఈ కీర్తన లేవీలు మాత్రమే దేవుని యొక్క మందిరంలో మరి వారు దేవుని స్తుతించడానికి కొరకు ప్రేరేపించబడినట్లుగా కూడా ఉండొచ్చు. As singers and players on instruments, even then we must take it as speaking to us, we are made to our God spiritual priests. గాయకులుగాను మరి వాయిద్యాలు వాయించే వారంగా ఇక్కడ మనం కూడా ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవునికి యాజకులముగా మనం చేయబడతాం. Because we are God's spiritual priests, we are also, this verse is speaking to us. దేవునికి మనము ఆత్మీయమైనటువంటి యాజకులముగా ఉన్న కారణాన్ని బట్టి ఈ కీర్తన మనం గురించి కూడా మాట్లాడతాం. So on the repeated call thus intimates that it is a great and necessary duty, a duty which we should be much employed. ఇక్కడ పదే పదే మనం కోరబడతా ఉన్నాం, మనం చేయవలసినటువంటి పని, ఆ కర్తవ్యం ఏమిటిదంటే ఈ పనిలో మనం ఉండవలసిందిగా పదే పదే చెప్పబడుతున్నాం. When this tribute of praise arises, and out of what part of his dominion is especially issues. See, on what part of his dominion that matters when the praise comes into picture. చూడండి, ఈ స్తుతి అనేటువంటి విషయం వచ్చినప్పుడు అది దేనికి సంబంధించి ఏది ప్రభావితం చేయబడుతుందో దానికి సంబంధించి మనం చూస్తున్నాం. It comes number one from his sanctuary. మొదటిదిగా పరిశుద్ధాలయము నుండి. Praise him there. అక్కడ మనం ఆయనను స్తుతించాలి. Let his priests, let his people that attend there attend him with their praises. ఆయన ప్రజలు, యాజకులు అక్కడ ఆయనను స్తుతిస్తూ ఉండాలి. Where should he be praised? ఎక్కడ ఆయన స్తుతించబడాలి? It is where he manifests his glory and communicate his grace. ఎక్కడైతే ఆయన తన మహిమని కనుపరుస్తూ తన కృపను చూపిస్తూ ఉంటాడో ఆ ప్రదేశంలో స్తుతించాలి. Praise God upon the account of his sanctuary and the privileges which we enjoy by having that among us. ఆయన పరిశుద్ధాలయంలో మనం ఆయన స్తుతిస్తూ ఆయన మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి ఆయనను మనం స్తుతించేవారం ఉండాలి. And secondly, రెండవది from the firmament of his power. ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క మహాప్రభావాన్ని బట్టి స్తుతించాలి. Praise him because of his power and glory which appear in the firmament in its vastness. ఆకాశ విశాలమందు కనపరచబడుతున్నటువంటి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావమునందు మనం ఆయన స్తుతించాలి. Oh, its brightness and its splendid things. ఆ యొక్క ఆ ప్రకాశవంతమైనటువంటిది, ఆ ఘనమైనటువంటి విషయాన్ని బట్టి స్తుతించాలి. And because of the powerful influences it has upon this earth. అంతేకాకుండా భూమి మీద ఎంతో శక్తివంతమైనటువంటి ఆ ప్రభావం ఉన్న కారణాన్ని బట్టి స్తుతించాలి. Let those that have their dwelling in the firmament of his power, even the holy angels, lead in this good work. ఆకాశ విశాలమందున్నవి కానీ లేదా ఆయన యొక్క పరిశుద్ధ దూతలైనా కానీ ఈ పనిలో వారు నిమగ్నమై ఉండాలి. So some by the sanctuary as well as by the firmament of his power understand the highest heavens, and it is the residence of his glory. అది పరిశుద్ధాలయమునందును అలాగే ఆకాశ విశాలమందును ఆయన తన మహిమతో కూడా ఆ పరలోకంలో ఉన్నటువంటి స్థలాలను బట్టి కూడా చూస్తాం. And that is indeed his sanctuary, his holy temple, and there he is praised continually is a far better manner than we praise him. అది ఆయన నివాస స్థలము, పరిశుద్ధాలయము, ఆయన నివసించే ప్రదేశంలో ఇక్కడ మనం ఆయన స్తుతించే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అక్కడ ఆయనను స్తుతించబడతా ఉంటాడు. Upon what account this tribute of praise is due? చూడండి, ఇక్కడ ఏ కారణాన్ని బట్టి స్తుతించడానికి యోగ్యుడైనాడు స్తుతించాలి? Upon many accounts. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. Particularly విశేషంగా in verse 2, రెండవ వచనం, the work of his power.
ఆయన యొక్క పరాక్రమ కార్యములను బట్టి, Praise him for his mighty acts. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. The power of his providence. ఆయన యొక్క సదుపాయం యొక్క శక్తిని The బట్టి, power of his grace. ఆయన యొక్క కృపా శక్తిని బట్టి, And what he has done in creation. ఆ సృష్టిలో ఆయన జరిగించిన వాటిని బట్టి, In maintaining them and also for the redemption of the whole world. సృష్టి అంతటి కూడా ఆయన నిర్వహిస్తూ ఈ భూలోకం అంతటి ఒక విమోచన కొరకే ఆయన చేసిన కార్యాన్ని బట్టి And what he స్తుతించాలి. is doing today for the children of men on earth. ఈ రోజు భూమి మీద ఆయన మనుషులకు ఏమి చేస్తున్నాడో దానిని బట్టి And what he స్తుతించాలి. is doing for the church. సంఘము కొరకే ఆయన ఏమి చేస్తున్నాడో దానిని What బట్టి he is doing స్తుతించాలి. for the children of Israel in particular. ఇంకా విశేషంగా మనం చూస్తే ఇశ్రాయేలీల ప్రజల గురించి ఆయన ఏమి చేస్తున్నాడు And in the దానిని బట్టి. same verse again, if we see in verse 2, అదే వచనంలో మరలా మనం చూస్తాం రెండో we have to వచనంలో praise him for the glory and majesty of his being. ఆయన యొక్క మహిమ ప్రభావం బట్టి ఆయన It స్తుతించాలి. is written, praise him according to his excellent greatness, according to the multitude of his magnificence. ఇక్కడ రాయబడిన మాట ఏమిటిది? ఆయన యొక్క మహాప్రభావం బట్టి ఆయనను మనం స్తుతించాలి. Not that our praises can bear any proportion to God's greatness, because God's greatness is infinite. చూడండి, మనం ఏదో ఆయన స్తుతిస్తున్నందుకు ఆయనను గొప్ప చేయడం అనేది కాదు, కానీ ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రభావం అది అనంతమైనటువంటిది. But since he is greater than we can express or conceive, we must raise our conceptions and expressions to the highest degree we can attain to. మనం ఏదో ఆయన స్తుతిస్తున్నందుకు మనం అనుకుంటున్న దానిని బట్టి ఆయన గొప్ప కాదు, కానీ ఆయన ఎంతో ఉన్నతమైన వాడే. ఆయన స్వాభావికంగానే ఆయన గొప్పవాడు, అందుకు స్తుతిస్తూ ఉండాలి. So be not afraid of saying too much in the praises of God, as we often do in praising even great and good men. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎంత గొప్పగా స్తుతించవలసి వచ్చినా కానీ దాని గురించి మనం భయపడే అవసరం లేదు. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి స్తుతిస్తూ ఉండాలి. Then in what manner this tribute must be paid? అయితే ఇప్పుడు ఏ విధానంలో మనము ఆయన స్తుతులు చెల్లించాలి? With all the kinds of musical instruments that were then used in the temple service. అక్కడ ఆ దేవాలయంలో మందిర సేవలో ఉపయోగించినటువంటి సంగీత వాయిద్యాలన్నిటితో కూడా దేవుని స్తుతించాలి. Now verses 3 to 5. 3 నుండి 5 వచనాల్లో ఉంది. It is well that we are not concerned to inquire what sort of instruments these were. ఈ వాయిద్యాలన్నీ కూడా ఏ రకమైన ఎట్లాంటి వాయిద్యాలు అది మనం ఇప్పుడు విచారించి తెలుసుకోవాల్సిన అవసరం కాదు, కానీ It is enough that they were well known in those days. ఆ దినాల్లో ఇవన్నీ కూడా సుపరిచితమైనటువంటి వాయిద్యాలు. Our concern is to know, number one, that hereby is intimated how full the psalmist's heart was of praises of God, and how he desirous he was that this good work might go on. మన పట్టింపంతా ఏమిటిదంటే, కీర్తనకారుడు ఏ రీతిగా దేవుని స్తుతిస్తూ అలాగే మనల్ని కూడా ఆ దేవుని స్తుతించాలని మనల్ని ప్రోత్సహిస్తున్నాడో ఆ విషయాన్ని మనం గమనించాలి. Not only that, our concern is in serving God we should spare no cost nor pain. అంత మాత్రమే కాకుండా ఇక మనం దేవుని సేవించే మాటకు వస్తే ఎంత క్రయమైనా ఎంత బాధలైనా కానీ అది మనం భరించడానికి ఇష్టపడుతూనే మనం సేవించాలి. Our concern is that the best music in God's ears is devout and with pious affection. మన పట్టింపు ఏమిటిదంటే, దేవుని యొక్క ఆ చెవులకు ఇంపైనటువంటి సంగీతం ఏమిటిది? మన యొక్క భక్తి జీవితం, మనం దేవుని ఎడల కలిగిన అంకిత భావమే ఆయనకు మంచి సంగీతం లాంటిది. Praise God with a strong faith. కాబట్టి ఒక బలమైన విశ్వాసముతో దేవుని స్తుతించాలి. Praise him with holy love and delight. పరిశుద్ధమైనటువంటి ప్రేమ, ఆ యొక్క ఆనందముతో మనం దేవుని స్తుతించాలి. Praise him with an entire confidence in Christ. క్రీస్తునందు సంపూర్ణమైన నిశ్చయతతో కూడా దేవుని స్తుతించాలి. Praise him with a believing triumph over the powers of darkness. అంధకార శక్తులపైన విజయం సాధిస్తామనేటువంటి ఆ విశ్వాసంతో దేవుని స్తుతించాలి. Praise him with an earnest desire towards him and full satisfaction in him. ఆయనను బట్టే ఆయన యందే సంపూర్ణ సంతృప్తి కలిగి ఉన్న వారముగా ఆయన స్తుతించాలి. Praise him by a universal respect to all his commands. చూడండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మనం పూర్తిగా లోబడుతూ విధేయతగా ఆయనని మనం స్తుతించాలి. Praise him by a cheerful submission to all his disposals. చూడండి, ఆయన ఇచ్చినవన్నీ కూడా, ఆయన చెప్పిన వాటన్నిటి కూడా మనము చేస్తూ అంగీకరించి చేస్తూ ఆయన స్తుతించాలి. Praise him by rejoicing in his love and solacing yourselves in his great goodness. ఆయన యొక్క ప్రేమను బట్టి సంతోషిస్తూ, ఆయన మన కొరకు చేసిన వాటిని బట్టి స్తుతిస్తూ మనం ఆయనని స్తుతించాలి. Praise him by promoting the interests of the kingdom of his grace. ఆయన యొక్క కృప రాజ్యం గురించి మనం విస్తరింపజేస్తూ వ్యాపింపజేస్తూ ఆయన స్తుతించాలి. Praise him by a lively hope and expectation of the kingdom of his glory. జీవముతో కూడిన నిరీక్షణను బట్టి, ఆయన యొక్క మహిమా రాజ్యం వస్తుందనే నిరీక్షణతో కూడా దేవుని స్తుతించాలి. All these instruments speaks of this kind of praises. ఈ వాయిద్యములన్నీ కూడా ఈ రకమైన
రకమైనటువంటి స్తుతిని గురించి And మాట్లాడుతున్నాం. also we see various instruments being used in praising God. అంతేకాకుండా దేవుని స్తుతించడంలో అనేక రకాల వాయిద్యాలను కూడా ఉపయోగించిన Though many instruments are used, they are used in exact and perfect harmony. They must not hinder but help one another. ఎన్నో వాయిద్యాలు ఉన్నా కానీ అక్కడ ఒకదానిని బట్టి ఒకదానికి ఆటంకం ఏమీ లేకుండా అవన్నీ కలిసి ఒక కలయికగా దేవుని స్తుతిస్తాం. And then the next question is, తర్వాత వచ్చే ప్రశ్న, we have seen after what manner we have to pay the tribute. ఏ విధంగా మనము ఆయనకు స్తుతులు చెల్లించాలో మనం చూసినాం. And now, ఇప్పుడు who must pay this tribute? ఎవరు స్తుతులు చెల్లించాలి? Verse 6 says, 6వ వచనంలో రాయబడింది, let everything that has breath praise the Lord. సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. He began with a call to those that had a place in his sanctuary in the beginning. ఆరంభంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాలయమునందు ఉండువారు స్తుతించాలనే మాటతో That is ఆరంభించబడి, those people who are employed in the temple service. అంటే ఆ మందిర సేవ పరిచర్లో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. But he concludes with a call to all the children of men in prospect of the time when the Gentiles should be taken into the church and in every place. కానీ ముగింపులో ఏమంటాడు ఆయన? ప్రజలందరూ కూడా సకల ప్రాణులు అన్యజనులు సహితము దేవుని మందిరంలోనికి సంఘంలో చేర్చబడిన అందరూ దేవుని Not స్తుతించాలి. only in Jerusalem. యెరూషలేములో మాత్రమే Oh, the కాదు. incense must be offered everywhere. కాబట్టి ఈ ధూపము ప్రతి చోట కూడా అది మనం అర్పిస్తూనే All ఉండాలి. those in whose nostrils was the breath of life, they praise God according to their capacity. ఊపిరి ఉన్న జీవమున్న ప్రతి ప్రాణం సకల ప్రాణులు కూడా వారి శక్తి సామర్థ్యము కొలది దేవుని స్తుతించాలి. Oh, the singing of the birds is a sort of praising God. పక్షులు పాడుతూ ఉన్నాయి, అవి కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాయి, స్తుతిలో భాగం. John in vision heard a song of praise from every creature which is in heaven and on the earth and under the earth. Revelation 5:13. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో యోహాను ఓ దర్శనంలో ఆయన చూసినాడు కదా, పరలోకమందున్నవి కానీ భూమి మీదను భూమి క్రింద నీళ్ళలో ఉన్న సకలమైనటువంటి సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తా ఉంటుంది. Others think that only the children of men are meant. ఇతరులు ఏమనుకుంటారంటే కేవలం దేవుని యొక్క ఆ పిల్లలైన వారు మాత్రమే స్తుతిస్తారు. But for into them God has in a more peculiar manner breathed the breath of life, especially for people. అయితే ప్రజల మాటకు వస్తే విశేషముగా ఆయన అంటే ఊపిరి పెట్టినాడు కదా, ఆయన ప్రాణం పోసినాడు They కదా, became the living souls. వారు జీవించు ప్రాణి అయినారు కదా. Now that the gospel is ordered to be preached to every creature, to every human creature. కాబట్టి ఇప్పుడైతే సువార్త ప్రతి మనిషినికి సర్వ సృష్టికి కూడా ఈ సువార్త అందించబడాలి, ప్రకటించబడాలి. Therefore it is required that every human creature praise the Lord. కాబట్టి ఇక్కడ ప్రతి మానవ జీవకోటి అన్నీ కూడా దేవుని స్తుతించడానికి కోరబడుతున్నాయి. Having breath, let the praises of God perfume our breath. ప్రాణము కలిగి ఉన్న వారం, ఊపిరి కలిగి ఉన్న వారంగా ఆ ఊపిరితో మనం దేవుని Oh, స్తుతించవలసిన let it వారమన్నా. be to us as the air we breathe in, which we could not live without. మనం చూడండి ఏ రీతిగా ఆ గాలి పీల్చుకుంటాం, అది కానీ లేకపోతే మనము బ్రతికి ఉండలేము కదా. So our praise must be like that. అట్లా మనం స్తుతించడం, మన స్తుతులు కూడా ఆ రీతిగా ఉండాలి. Having our breath in our nostrils, let us consider that it is still going forth and will shortly go and not return. మన నాసికా రంధ్రములలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఉన్న మేరకు కూడా అట్లా మనం ఆయన స్తుతిస్తూనే ఉండాలి. Since therefore we must shortly breathe our last, మనము త్వరలోనే ఇక ఈ ఊపిరి ఆగిపోతుంది కదా, we will take our last breath. మనం చివరి ఊపిరి తీసుకుంటాము. So while we have breath, let us praise the Lord. కాబట్టి ఊపిరి ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తాం. And then we shall breathe our last with comfort, and when death runs us out of breath, we shall remove to a better state to breathe God's praises in a freer, better air. అప్పుడు చూడండి, మరణం మనకి సంభవించినప్పుడు, మరణం సమీపించినప్పుడు ఆ ఊపిరి మనం ఇక్కడ వదిలేస్తున్నాం కదా, అక్కడ నుండి మరి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వెళ్ళి ఆ ప్రదేశంలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. The nearer good Christians come to their end, the fuller they should be of praises of God. క్రైస్తవులు ఎప్పుడైతే వారి ముగింపు, వారి జీవితంలో చివరి దశకి వాళ్ళు చేరుకుంటూ ఉంటారో మరింత ఎక్కువగా వారు దేవుని స్తుతించేవారుగా ఉంటారు. Oh, it should be our breath. అది మన యొక్క ఊపిరిగా ఉండాలి. May God help us to be true worshippers all the days of our pilgrimage. మన యాత్రా జీవితంలోని జీవితకాలం అంతా కూడా యథార్థంగా నిజముగా మనం దేవుని ఆరాధించే వారంగా ఉండులాగిన దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, the concluding psalm of the book of Psalms speaks about
praise and worship. కీర్తన గ్రంథంలోని ముగింపు కీర్తన దేవుని స్తుతించి ఆరాధించాలనే దాని గురించి మాట్లాడతాం. Lord, where to worship you? దేవా, ఎక్కడ మేము మిమ్మల్ని ఆరాధించాలో, In which manner we have to offer our worship? ఏ విధానంలో మేము మిమ్మల్ని ఆరాధించాలి, Who to worship? ఎవరు ఆరాధన చేయాలి. Especially we people throughout our lifetime, O Lord, the worship may become our breath. విశేషంగా మా మట్టుకైతే ప్రభా, మా జీవితకాలం అంతా కూడా మా ఆరాధన మా ఊపిరిగా ఉండాలి. Every morning when the birds are singing, O Lord, those songs are a reminder to us. We also must sing all the day. ప్రతి ఉదయం కూడా పక్షులన్నీ కూడా పాటలు పాడుతుండగా ఇవి ప్రభా మాకు అవే జ్ఞాపకం చేస్తున్నాయి. మా జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని స్తుతించాలి. O Lord, when the animals cry for their food. ప్రభా, మరి జంతువులు ఎప్పుడైతే ఆకలితో ప్రభా అరుస్తూ అవి మీకు మొరపెట్టుకుంటాయో, On the mountains when they see the grass, they are so satisfied. ప్రభా కొండల మీద పర్వతముల మీద ఆ గడ్డి మొలిపించబడుతూ ఉండగా అవన్నీ కూడా ఎంత సంతోషిస్తాయి. You are the one who is giving such a food even to the animals. ఓ దేవా, నీవే పశువులకు సైతము గడ్డిని మొలిపించేవాడు, ఆహారం సమకూర్చేవాడు నీవే. Satisfying the ravens. దేవా, నువ్వు కాకులను కూడా పోషిస్తా ఉన్నావు. Even the little ravens. ప్రభా, మరి కాకి పిల్లలను కూడా ప్రభా మీరు తృప్తిపరుస్తున్నారు. But we are created in your image. అయితే మేమైతే మీ యొక్క స్వరూప్యంలోనే సృష్టించబడ్డాం. When those creatures are so thankful unto thee. ప్రభా, ఆ సృష్టి అంతా కూడా మీకు ఎంతో కృతజ్ఞులై ఉండగా, The animals, the birds, the fishes and the fowls of the air. జంతువులు, ఆకాశ పక్షులు, జలచరములు ఇవన్నీ కూడా మిమ్మల్ని స్తుతిస్తుండగా, Oh Lord, how much more we have to pray. దేవా, మరి మేము ఇంకెంత ఎక్కువగా మిమ్మల్ని స్తుతించాలి. We are eternal beings, they are not eternal beings. మేము నిత్యం ఉండేవారిమి, అవి కానీ నిత్యం ఉండేవి కావు. Oh Lord, speak to us. దేవా, మాతో మాట్లాడండి. Help us to be filled with worship all the time. ప్రభా, ఎల్ల వేళలా ఆరాధనతో నింపబడి ఉండేవారుగా చేయండి. Oh Lord, worship may be like oxygen to us. ప్రభా, మరి ఈ ఆరాధన మాకు ఒక ప్రాణవాయువుగా ఉండును గాక. Throughout this day, oh Lord, we may be, oh Lord, full of worship. దినమంతా కూడా ప్రభా ఆరాధనతోనే నింపబడి ఉందుము గాక. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.